Hi guys, welcome to Srikanth Mototech. India's most durable 150cc vehicle Suzuki Gixxer SF కు సంబంధించిన 2026 న్యూ మోడల్ ఇది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ ఉంటుంది. నేను రైడ్ చేస్తాను, ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాను, అలాగే సీట్ కంఫర్ట్ ఎలా ఉంది, హ్యాండ్లింగ్ ఎలా ఉందనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇందాక నేను ఒక మాట అన్నాను, ఇండియాస్ మోస్ట్ డ్యూరబుల్ బైక్ అని. ఎందుకు ఆ పదం వాడాననే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు. మైలేజ్, ప్రైస్, మీరు కొనబోయే ముందు ఫైనల్ కట్ ఒకసారి క్లియర్గా తెలుసుకొని కొనండి. అండ్ నా ఒపీనియన్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. కింద హైప్ వస్తుంది, హైప్ చేయండి. సో ఫర్దర్గా ఎవరికైనా కొనాలనుకున్న వాళ్ళకి వీడియో షేర్ చేయబడుతుంది అనమాట. ముందుగా ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,38,000 రూపాయలు పడుతుంది. సో నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తుంది ఒంగోలులోని సరిపూడి సుజుకి నుంచి. సో ఇక్కడ మంచి ప్రైస్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆన్ రోడ్ ప్రైస్ మీద ఎగ్జైటింగ్ ఆఫర్స్ అండ్ ప్రైస్ బెనిఫిట్స్ కోసం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. సరిపూడి సుజుకిని మీకు దగ్గరలో అవుట్లెట్ ఉంటే విజిట్ చేయండి, ఒంగోలులో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. వచ్చి మీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ గురించి తెలుస్తుంది. ఈ బండి యొక్క వెయిట్ 148 కేజీలు. బాడీ టు వెయిట్ రేషియో చాలా మంచిగా ఆఫర్ చేస్తున్నారన్నమాట. ఇంకా వెహికల్ మీద కూర్చున్నప్పుడు కంఫర్ట్, సీట్ కంఫర్ట్ రైడర్కి చాలా అడిక్వేట్గా ఉంది. హ్యాండిల్ బార్ పట్టుకున్నప్పుడు మనకి స్లైట్లీ మూవ్ ఫార్వర్డ్ అయితే అవుతాం అన్నమాట. మనకి హ్యాండిల్ బార్ అయితే అప్రైట్ అయితే కాదు, స్పోర్టియర్ హ్యాండిల్ బార్ అయితే ఉంటుంది అండ్ వైడ్ ఉంది. కానీ మన బాడీ వెయిట్ అంతా పోయి రిస్ట్ మీద పడి రిస్ట్ పెయిన్ వచ్చే మరీ అంతా లీన్ అవ్వం ముందుకి. సో అది రైడింగ్లో ఇంకా క్లియర్గా మాట్లాడతాను. ఇంకా దీనికి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో అలాగే 795 mm సీట్ హైట్, 5.5 నుంచి 5.10, 5.11, ఈవెన్ 6 feet ఉన్నా సరే ఈ వెహికల్ని ఖచ్చితంగా మీరు ప్రాపర్ యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇంకా ఈ బైక్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 155cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఎయిర్ కూల్డ్ SOHC ఇంజన్, 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 13.8 Nm టార్క్, అలాగే 13.6 PS పవర్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడండి, ఇండియాస్ మోస్ట్ డ్యూరబుల్ బైక్ అని. సో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒకలాంటి స్టేటస్ అనేది ఇది సాధించిందనమాట. ఎందుకంటే డిఫరెంట్ రైడర్స్ కంటిన్యూస్గా 24 hours పాటు 2,801 kilometers పాటు దీన్ని రైడ్ చేసినా ఎక్కడా కూడా బండి ఆగలేదు. ఆ ఇంజన్ యొక్క స్టెబిలిటీ మిస్ కాలేదు, ఆ రిఫైన్నెస్ మిస్ కాలేదన్నమాట. చాలా మంచిగా స్టేబుల్గా దీని యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే జరిగింది. అంత హీట్ కూడా ప్రొడ్యూస్ అవ్వలేదని. సో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో దీనికి ఒక స్పెషల్ స్టేటస్ అయితే ఏర్పడింది అనమాట డ్యూరబిలిటీ విషయంలో. ఇంకా ఈ వెహికల్ యొక్క వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో వచ్చేసరికి 100/80 70 ఇంచ్ వీల్ అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి 140/60 70 ఇంచ్ వీల్ అయితే ఉంది. ఫ్రంట్లో మనకి 240 mm డిస్క్ బ్రేక్ సింగిల్ ఛానల్ ABS తో వస్తుండే. బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేక్ కాంబినేషన్ తో వస్తుంది. బ్రేకింగ్ వైజ్ అండ్ రోడ్ గ్రిప్ వైజ్ అయితే మీకు చాలా బాగుంటుంది. డ్యూయల్ ఛానల్ ABS ఇస్తే ఇంకా చాలా బాగుండేది. కొంచెం ఆ బ్రేకింగ్ ఎఫికసీ అనేది బాగుండేది అనమాట. సో ఇక ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ స్వింగ్ ఆర్మ్ ఆఫర్ చేస్తున్నారు మోనోషాక్ తోటి. సో సస్పెన్షన్ ఫీడ్బ్యాక్, రోడ్ గ్రిప్ అండ్ బ్రేకింగ్ గురించి రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇంకా ఈ బైక్ ఎవరి కోసం అని అంటే కాలేజ్ స్టూడెంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. డే టు డే యూసేజ్లో సిటీ ట్రాఫిక్ కండిషన్లో నడుపుకోవడానికైనా, హైవే లాంగ్ రైడ్స్ కోసమైనా కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట. సో ఈ ట్రాక్ డిరైవ్డ్ గ్రాఫిక్స్, అలాగే ఈ ప్రెజెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఒక పెద్ద బండిని రైడ్ చేస్తున్న ఫీలింగ్, చూసే వాళ్ళు కూడా ఒక పెద్ద బండి వెళ్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. యూత్కి అయితే మాత్రం వాళ్ళ నాడి పట్టుకొని తయారు చేసినటువంటి ఈ మోడల్ని ఖచ్చితంగా కూడా వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఆల్రెడీ. సో మీరు కనుక దగ్గరలో ఉంటే ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. సో నేను చెప్పాను, మీకు క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. ఇంకా డిజిటల్ కన్సోల్ విషయానికి వచ్చినట్లయితే సింపుల్ అండ్ క్లియర్ ఫార్మాట్లో ఆఫర్ చేస్తున్నారు. సో మనకి రియల్ టైమ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. గేర్ పోస్టింగ్ ఇండికేటర్తో పాటు డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ టాకోమీటర్తో పాటు మనకి ట్రిప్ A, ట్రిప్ B ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. నెగిటివ్ కన్సోల్ అనమాట, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో మీరు కనెక్ట్ అయ్యి ఫోన్ కాలర్స్, మెసేజెస్ అన్నీ పొందొచ్చు బ్లూటూత్ తోటి కనెక్ట్ అయిన తర్వాత. సో ఓవరాల్గా అయితే మాత్రం మంచి ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్న డిస్ప్లేనే. ఇంకా ఫ్రంట్లో చూసుకున్నట్లయితే ఫుల్ LED సెటప్ కలిగిన హెడ్ ల్యాంప్ అండ్ ఈ వైజర్. సో మనకి ట్రాన్స్పరెంట్ వైజర్ ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ నుంచి లుక్ చాలా బాగుంటుంది. సో మనం స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఎదురొచ్చే విండ్ని కట్ చేసుకుంటూ వెళ్ళే యారో లాగా దీని యొక్క ఏరోడైనమిక్స్ అయితే కుదిరాయి అన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ కూడా మనకి చాలా యూనిక్గా ఉంటుంది. అది కూడా మనకి LEDలోనే లభిస్తుంది అనమాట. బట్ సైడ్ ఇండికేటర్ లైట్స్, ఇంకా హాలోజన్ బల్బ్ టైప్ వింకర్స్ ఆఫర్ చేస్తున్నారు. హజార్ లైట్స్ కూడా మిస్ అయ్యాయి. ఈ వెహికల్ ఇంజన్ ఇంత మంచిగా ఫ్యూల్ ఎఫిషియెంట్ వైజ్ ఉండడానికి గల కారణం సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. అది సుజుకి వాళ్ళ పేటెంట్ రైట్ టెక్నాలజీ. ఇండియాస్ మోస్ట్ డ్యూరబుల్ బైక్ అన్నారు దీన్ని. సో అదేంటనేది ఇప్పుడు మనం చూద్దాం. సో 2,801 kilometers అంటే కంటిన్యూస్గా కాదు, డిఫరెంట్ రైడర్స్ కంటిన్యూస్గా నడిపించారు. సో ఇంజన్ చాలా మంచిగా పర్ఫామ్ చేసింది అన్నారు. సో అలాంటి ఒక వెహికల్ ఇప్పుడు మనం నడిపించబోతున్నాం. సో
సో మనకి ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ ఉంది, సో సైలెంట్ స్టార్ట్ అయితే కాదు. యా, ఈ ఇంజన్ నోట్లో నాకు అర్థమైంది ఏంటంటే ఇంజన్ చాలా స్మూత్ ఉంది అండ్ వెరీ రిఫైన్డ్ ఉంది. సో అది రన్నింగ్లో రైడ్ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ఒక్కసారి థర్డ్ గేర్లో ఉన్నాం, ఆ మిడ్ రేంజ్ పికప్ ఎలా ఉందో చూద్దాం. ఆ రివింగ్ చాలా బాగుంది, దాంతో పాటుగా ఆ స్మూత్నెస్ అయితే మాత్రం ఎక్కడ వదిలిపెట్టట్లేదు. బ్రేక్ టెస్ట్ చేద్దాం ఒకసారి. యా, డ్యూయల్ డిస్క్ ఉండటం వల్ల బ్రేక్ బైటింగ్ చాలా బాగుంది. సో లో వెయిట్ ఉండటం వల్ల, అంటే 148 kgs వెయిట్ అవ్వటం వల్ల చాలా మంచిగా ఆ బ్రేక్స్ అయితే అప్లై అయ్యాయి. అంటే వెయిట్ లేదు బండి, చాలా ఎక్కువ వెయిట్ ఉంటే అండ్ మన వెయిట్ కూడా యాడ్ అయ్యి బండికి బ్రేక్స్ పడే విషయంలో కొంచెం స్ట్రగుల్ అవుతుంది. డబుల్ డిస్క్ ఉంది, 148 kgs వెయిట్. సో ప్రాపర్ బ్రేకింగ్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఫ్రంట్లో నుంచి యూఎస్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే మాత్రం అబ్సల్యూట్లీ సూపర్, మంచిగా పర్ఫామ్ చేసింది. అండ్ బ్యాక్ సైడ్ ఏబిఎస్ లేదు కాబట్టి నేను ఒక 30% అప్లై చేశాను. ఓవరాల్గా నేను ఒక 60 స్పీడ్లో ఉండుంటాను కదా, బండి అయితే ప్రాపర్గా ఆగిపోయింది. ఇంకా హై స్పీడ్స్లో కూడా దీన్ని ఈజీగా కంట్రోల్ చేస్తుంది అనుకుంటున్నాను ఆ బ్రేకింగ్, ఎందుకంటే బండి ఎక్కువ వెయిట్ లేదు, అది మీరు గమనించాలి. సో అలాగే టర్నింగ్ స్పేస్ కూడా పెద్దగా తీసుకోలేదు, ఇందాక మీరు చూశారు కదా. వీలైతే ముందుకెళ్ళి ఇంకా చూద్దాం. సో ఇనిషియల్ పుల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో నేను ఫస్ట్ గేర్కి వచ్చేసాను, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఎస్, ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఒక పక్క డీసెంట్గా ఇస్తూనే మరో పక్క ఒక మంచి స్మూత్ రిలయబుల్ ఇంజిన్ అయితే మాత్రం చూపించింది అన్నమాట. సో దీని పర్ఫార్మెన్స్ని బట్టి నేను చెప్తున్నది ఏంటంటే ఇది మీకు డే టు డే యూసేజ్కి చాలా బాగుంటుంది. అండ్ హైవే లాంగ్ రైడ్స్కి, లిమిటెడ్ లాంగ్ రైడ్స్కి అయితే, అకేషనల్ హైవే రైడ్స్కి అయితే చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. సో జనరల్గా ఇలాంటి ఒక మూవ్ ఫార్వర్డింగ్ ఉన్న, అంటే మనం ముందుకు లీన్ అయ్యేటువంటి హ్యాండిల్ బార్స్ లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు అంత కంఫర్ట్ కాదు, ఎందుకంటే బాడీ వెళ్ళి వ్రిస్ట్ మీద పడుతుంది, వ్రిస్ట్ పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంటుంది. బట్ ఇక్కడ బ్యూటీ ఏంటంటే మనం దగ్గర జరిగి కూర్చుంటే చాలా స్ట్రైట్గా కూర్చోవచ్చు. సో 90 degreesకి చాలా దగ్గరగా కూర్చోవచ్చు అనమాట. అండ్ మనం వెళ్ళి హ్యాండిల్ బార్ మీద కూడా పడ్డట్టు లేదు. కావాలనుకుంటే మనం దగ్గర జరిగి కూర్చున్నప్పుడు ఆ ఫీల్ కలగట్లేదు అనమాట. సో కొంచెం వెనక్కి జరిగి కూర్చుంటేనే మనకు ఆ ఫీల్ తెలుస్తుంది, కొంచెం లైట్గా బేస్ అవుతున్నామని. సో ఇది హైవే మీద లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు ఇది పెద్ద ప్రాబ్లం కాదని నా ఒపీనియన్. నాకైతే చాలా కంఫర్ట్ ఉంది సో నడిపించేటప్పుడు. ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్దాం. సో టర్నింగ్ స్పేస్ చాలా తక్కువ తీసుకుంటుంది, చాలా తక్కువ టర్నింగ్ స్పేస్ అయితే తీసుకుంది. హైవే లాంగ్ రైడ్స్కి చాలా బాగుంటుంది. అండ్ డే టు డే యూసేజ్, సిటీ ట్రాఫిక్ కండిషన్లో మీరు నడుపుకునేటప్పుడు, డైలీ కాలేజ్కి వెళ్ళి రావడానికి కూడా చాలా మంచి బండి అన్నమాట. అండ్ మైలేజ్, ఇలాంటి ఒక స్మూత్ ఇంజన్, ఇలాంటి ఒక మంచి రిఫైన్డ్ ఇంజన్ హైవే మీద 50 kmpl మైలేజ్ ఇవ్వడం చాలా ఈజీ అనమాట ఈ బండికి. దీని ట్యూనింగ్ అలాగే జరిగింది, ఓవర్ ద టాప్ పర్ఫార్మెన్స్ వైపు ట్యూన్ చేయలేదు. సో ఎకనామికల్ రైడ్స్కి కంఫర్టబుల్గా ఉండే విధంగానే దీన్ని ట్యూన్ చేయడం జరిగింది అనమాట. ఇంకా నెక్స్ట్ సస్పెన్షన్. ఓకే, ఇక్కడ సస్పెన్షన్ పార్ట్ మీకు అంత స్మూత్గా లేదు, అందుకని టూ హార్డ్ అయితే లేదు. ఇండియాస్ మోస్ట్ డ్యూరబుల్ బైక్ అన్న పదానికి అయితే జస్టిఫికేషన్ అయితే కంపల్సరీ మీరు చూస్తారు బండిని రైడ్ చేసేటప్పుడు. ఎవ్రీ థ్రోటల్లో, దీని నుంచి వచ్చేటువంటి ఎవ్రీ బ్రీతింగ్లో సో మీకు ఆ ఇంజన్ టోన్ అనేది చాలా స్మూత్గా అనిపిస్తుంది అనమాట. పదే చెప్తున్నాను కాదు, మీరు దగ్గరలో ఉండి రైడ్ చేసి చూడండి.
చాలా రిలయబుల్ అండ్ వెరీ స్మూత్ అయితే ఉందన్నమాట. లాంగ్ లైఫ్ ఇంజన్స్, 2800 కిలోమీటర్స్ మామూలు విషయం కాదు 24 అవర్స్లో కొట్టడం అంటే. ఒక లాంగ్ రైడ్ 200 కిలోమీటర్స్ చేస్తేనే సో బండి చాలా హీట్ అయిపోతూ ఉంటుంది. బట్ అలాంటిది 2800 కిలోమీటర్స్ బండి ఎక్కడ కూడా స్ట్రగుల్ అవ్వకుండా రన్ అయిందంటే గ్రేట్. అండ్ దీనికంటే ముందు నుంచి వెహికల్ నడిపిస్తున్నాను, నాకు కాళ్ళకి ఫీట్ దగ్గర ఎక్కడ ఇంజన్ హీట్ అవుతున్నట్టు కూడా నాకైతే అనిపించట్లేదు. ఇంజన్ బ్యాలెన్సింగ్ అయితే మాత్రం అదిరిపోయిందండి. ఏ మాటకి ఆ మాట. టెక్ ఫీచర్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ ఇంజన్ యొక్క రిలయబిలిటీ, ఆ ఇంజన్ యొక్క ఏదైతే బ్యాలెన్సింగ్ అనేది చాలా బాగా ప్రాపర్గా మెయింటైన్ చేశారు ఈ వెహికల్లో. ఇంకా సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. సో ఈజీగా లాంగ్ రైడ్స్ చేసే విధంగానే సీట్ కంఫర్ట్ అయితే వాళ్ళు రెడీ చేశారు. కాకపోతే ఫోమ్ ఫినిషింగ్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంది అనిపించింది. అలాగే హ్యాండిల్ బార్ అయితే మాత్రం చాలా లైట్ ఉంది, ఈజీగా టర్న్ అవుతుంది, ఈజీగా మనం అయితే తిప్పుకోవచ్చు అనమాట. అంత లైట్ హ్యాండిల్ బార్ అయితే ఉంది, మరీ హెవీగా లేదు, వైడ్. సో ప్రాపర్గా డే టు డే యూసేజ్కి సరిపోయేటట్టే ఉంది. అలాగే బ్యాలెన్స్ బాగుందన్నమాట. బండి మంచి స్పీడ్లో ఉన్నప్పుడు స్టెబిలిటీ బాగుంది. ఫ్రంట్లో ఉన్నటువంటి ఏదైతే ఆ షేప్ ఏదైతే ఉందో, ఫ్రంట్ వచ్చేటువంటి ఆ విండ్ని కట్ చేస్తూ యారోలాగా ముందుకెళ్ళిపోతుంది. ఏరోడైనమిక్స్ అన్ని ప్రాపర్గా కుదిరాయి. సో ఆ వైజర్ కూడా మనకి ఆ విండ్ని, ఆ హెవీ విండ్ని లిఫ్ట్ చేస్తుంది అనమాట. సో అలాగే ఇక్కడ కన్సోల్ విషయం వచ్చేసరికి బాగానే కనిపిస్తుంది, నెగిటివ్ కన్సోల్. కాకపోతే దీని కలర్ కన్సోల్లోకి తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, టాకోమీటర్ అంతా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ వెహికల్ మీద నా ఒపీనియన్, డే టు డే యూసేజ్కి, సిటీ ట్రాఫిక్ కండిషన్కి, అలాగే హైవే, అకేషనల్ హైవే లాంగ్ రైడ్స్కి చాలా బాగుంటుంది. సో కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా టెస్ట్ డ్రైవ్ చేయండి. పాకెట్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది, మీ పాకెట్ మనీ తోటి మీరైతే దీన్ని మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫుల్లీ ఎకనామికల్ వెహికల్. సో ఎకనామికల్ రైడ్స్ అయితే మీకు ఆఫర్ చేస్తూ ఉంటుంది, మంచి మైలేజ్ వస్తుంది, లో మెయింటెనెన్స్ అయితే ఉంటుందన్నమాట. వై బికాస్ ఇంజన్ చాలా రిఫైన్డ్ అండ్ స్మూత్ ఉంది కాబట్టి. సో మీకు పెద్ద మెయింటెనెన్స్ అయితే తీసుకురాదని నేను అనుకుంటున్నాను, ఎయిర్ కూల్డ్ ఇంజనే కదా. సో ఓవరాల్గా ఇది ఈరోజు ఈ వెహికల్ మీద నా ఒపీనియన్. సో వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. సో మరో మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సరిగా. బై బై.